ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఈరోజు అంశం నాయకుడు. ఈరోజు అంశం నాయకుడు అనే విషయంలో దేవుడు మనతో మాట్లాడనంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే అపోస్తలుల కార్యం 20వ అధ్యాయము 28వ వచనం చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెను. ఆ యావత్తు మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి. మీ మట్టుకు మీరును కూడా జాగ్రత్త కలిగి ఉండుడి. దేవునికి స్తోత్రం. ఈ సంఘం ఎవరిదండి? ఈ సంఘము దేవునిది. ఈ సంఘము దేవునిది. ఈ సంఘము కట్టడానికి దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్నటువంటిది ఈ సంఘము. దేవునికి స్తోత్రం. మన చేతుల ద్వారా, మన కష్టార్జితం ద్వారా ఒకవేళ మనము కూర్చొని ఈ మందిరంలో ఆరాధన చేయడానికి మనం ఈ మందిరం కట్టాం కావచ్చు మన చేతుల గుండా, కానీ కట్టించింది దేవుడే. కానీ మందిరము వేరు, సంఘము వేరు. దేవునికి స్తోత్రం. సంఘము అనగా ప్రియులారా, దేవుడు స్వరక్తం మీద సంపాదించినటువంటి సంఘమును కాయుటకు పరిశుద్ధాత్ముడు ఒకరిని అధ్యక్షులుగా నిలబెట్టి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నాయకుడు అవసరం, ఒక పెద్ద అనేవాడు అవసరం. మనం చూసినట్లయితే మనం చదువుకున్నటువంటి దినముల్లో మనకంటూ ఒక మానిడర్ ఉండేవారు. ఎవరుంటారు? ప్రతి క్లాసులో ఎవరుంటారు? పిల్లలు ఎవరుంటారమ్మా? లీడర్ ఉంటారు. సార్ తర్వాత సారు బయటికి వెళ్తున్నప్పుడు ఎవరు చూసుకోవాలి? లీడర్ చూసుకోవాలి. మా అప్పుడైతే మానిడర్ అనేవాళ్ళం. లీడర్ చూసుకోవాలి. ఎందుకంటే నలుగురు, ఒక 5గురు, ఒక 10 మంది ఉన్నప్పుడు వారికి ఒక లీడరు అవసరం. ఈ భూమి మీద జరుగుతున్నటువంటి పనులలో మనం ఎంతోమంది లీడర్లను చూస్తూ ఉంటాం. మన గ్రామానికి ఒక సర్పంచ్ అవసరం, ఒక వార్డు మెంబర్ అవసరం, సిటీలో అయితే ఒక కౌన్సిలర్ అవసరం, పొలం పనులు చేసేవారికి, నాట్లేసే వరకు ఒక లీడర్ ఉంటాడు. సరే, పంతులందరూ ఉన్న ఒక హెడ్ మాస్టర్ ఉంటాడు. లీడర్ అంటే ఒకరి స్వాధీనములో, ఒకరి ఆధీనములో నడవాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, మరి దేవుడు స్వరక్తమేసి సంపాదించినటువంటి సంఘమును కాయుటకు ఎన్నిక లేని నన్ను ఆయన అయాచితమైన ప్రేమ చేత ఏర్పరచుకొని దేవుడు ఈ సంఘమును కాయుటకు మీ ముందు ఒక నాయకుడిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. నాయకుడు చెప్పేటువంటి మాట కింద 100 మంది ఉన్నా, 10 మంది ఉన్నా,
20 మంది ఉన్నా 50 మంది ఉన్నా ఏం చేయాలి? మిగతా వారందరూ ఏం చేయాలి? వినాలి, పని చెయ్యాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మిలిటరీ ఉంది, ఇప్పుడు పోలీసు వ్యవస్థ ఉంది. ఒక సమయం వచ్చినప్పుడు వాళ్ళ చేతులలో తుపాకులు ఉన్నా, పైనుంచి ఆర్డర్ రాకపోతే ఒక్క గోలు కూడా పేలవకూడదు. సర్నో వాళ్ళ మీద ఉన్న లీడరు ఆర్డర్ ఇస్తేనే తుపాకులు చేతబట్టి టపటపట పేలుస్తూ ఉంటారు. ఆర్డర్ రానంతసేపు దెబ్బలైనా పడుతూ ఉంటారు కొంతమంది. ఆయా సందర్భంలో మనం చూస్తూ ఉంటాం. ఎందుకంటే ప్రియులారా, ఒక నాయకత్వంలో ఉన్నప్పుడు, ఒక లీడర్ స్వాధీనంలో మనం ఉన్నప్పుడు అందరూ ఆ నాయకత్వాన్ని అందరూ ప్రోత్సాహపరచాలి, అందరూ కూడా ఉత్తేజపరచాలి. దేవునికి స్తోత్రం. 10 మంది కలిసినప్పుడు ఒక నాయకుని ఎన్నుకుంటారు. ఎన్నుకున్నప్పుడు ఆ తల అవసరం, ఒక తల అనేది అవసరం. ఈ కింద ఉన్నటువంటి ఎన్నుకున్న వారందరూ కూడా ఆ తలకి ఏమి ఇవ్వాలి? గౌరవం ఇవ్వాలి, మర్యాద ఇవ్వాలి, తన మాటకు చిరసాయించాలి. దేవునికి స్తోత్రం. అలాగనే దేవుడు తన స్వరక్తం మీద సంపాదించిన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ దేని యందు మిమ్మల్ని అధ్యక్షులుగా ఉంచునో దాని గురించి, ఆ యావత్తు మందను గురించి, మీ మట్టుకు మీరు కూడా మిమ్మును గూర్చి కూడా జాగ్రత్త ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇది దేవుని సంఘం. ఇది ఎవరి సంఘం అండి? దేవుని సంఘం. నాదంటూ ఏది కాదు. ఈరోజు నేను చనిపోతే రేపు ఇంకొక నాయకుడు నిలబడవలసిందే. దేవునికి స్తోత్రం. కొంచెం ఏమీ లేదు. ఒక లీడర్ అనేవాడు అవసరం. దేవుని సంఘములో ఒక సేవకునిగా, ఒక నాయకుడిగా నిలబెట్టినటువంటి తరుణం ఏమంటున్నాడు దేవుడు? ఆ మంద కూడా జాగ్రత్త, మీరు కూడా జాగ్రత్త. కొంతమంది గొల్ల వాళ్ళు చూసినట్లయితే మందను తోలుకొని అరణ్యంలోకి వెళ్ళినప్పుడు అక్కడ ఏమన్నా జరగచ్చు. ఇప్పుడంటే కొన్ని మన దగ్గర పెద్ద పెద్ద జంతువులు ఏం లేవు, కానీ ఉన్నటువంటి తరుణములో ఏదైనా జరగవచ్చు. మందల నుంచి గొర్రెన్న ఎత్తుకపోవచ్చు, లేకపోతే ఆ మనిషిని కూడా ఎత్తుకపోవచ్చు. ఏదేమైనప్పటికీ ఏం చేస్తారంటే జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఈ సంఘము నాది కాదు, ఇది దేవునిది. దేవునికి స్తోత్రం. ఈ సంఘములో మనమందరం ఒక మొక్కలు లాంటి వారము. కాకపోతే దేవుడు నాకు ఇచ్చిన పదవిని బట్టి ఏంటంటే, మీ అందరికీ నేను నీరు పోయాలి, నీరు కట్టి మిమ్మల్ని అందరినీ క్రీస్తులో ఫలభరితమైన జీవితాల్లో జీవించినట్లుగా దేవుని వాక్యం చేత ఎరువేస్తూ, దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి మీకు జీవజలం అందిస్తూ, క్రీస్తులో మీరు ఏరు తన్ని పెంపరుచు ఎదుగుచు ఆత్మ ఫలములు ఇచ్చేవారముగా, దేవుడు చూసినప్పుడు మనలో దేవునికి ఫలము దొరికే వారముగా మనము జీవించాలి. దేవునికి స్తోత్రం. మరి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఒక నాయకుని నిలబెట్టినప్పుడు మీరైతే నన్ను నిలబెట్టలేదు, దేవుడు ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఒక నాయకుని కింద ఒక జనాంగాన్ని అప్పచెప్పినప్పుడు ఆడ ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకొని ఆ నాయకత్వంలో మనం అందరము మన వంతు పనిగా పని చేయటము మన భాగస్వాములమైనాము. దేవునికి స్తోత్రం. చూడండి, క్రీస్తునందు ప్రియులారా, హెజెకియలు చూసినట్లయితే హెజెకియలు గ్రంథము 33వ అధ్యాయంలో 7వ వచనంలో
దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. నరపుత్రుడా, నరపుత్రుడా, నేను నిన్ను ఇజ్రాయేలీయులకు కావలి వానిగా నియమించి ఉన్నాను గనక నరపుత్రుడా, నేను ఇశ్రాయేలుకు నేను కావలుగానుగా నియమించి ఉన్నాను గనక నీవు నా నోటి మాటను విని నీవు నా నోటి మాట విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక వారిని చేయవలెను. హెచ్చరిక చేయము. దేవునికి స్తోత్రం. ఏమంటుంది దేవుని వాక్యం? నరపుత్రుడా, నేను నిన్ను ఇశ్రాయేలు వారికి నేను నిన్ను కావలిగా కావలివానిగా ఉంచాను. ఇశ్రాయేలు ఎవరండి? దేవుని ప్రజలు. వారికి దేవుడు ఏం చేశాడట? నరపుత్రుడా అంటే ఒక మనిషితో మాట్లాడుతున్నాడు. నేను నిన్ను కావలివానిగా నియమించి ఉన్నాను, నాకు ప్రతిగా నువ్వు వారిని ఏం చేయాలి? హెచ్చరించాలి. దేవునికి స్తోత్రం. ఎవరికి ప్రతిగా? దేవునికి ప్రతిగా, ఒక సేవకుడిగా, ఒక నాయకుడిగా, ఒక కాపరిగా వాక్యము ద్వారా, వాక్యమున్న సత్యము ద్వారా హెచ్చరింప చేస్తూ మన బ్రతుకులను మనము ప్రభు ఎదుట పాపము లేని వారముగా, పరిశుద్ధముగా ఉండుటకు, నిందరహితులుగా ఉండుటకు, నిరపరాధులుగా ఉండుటకు, నిష్కలంకులుగా ఉండుటకు మనము దేవుని వాక్యము చేత అనుదినము కడగబడుతూ ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నీకు ఇచ్చినటువంటి మాట ఏం చేయాలట? వారికి నీవు చెప్పుము. దేవునికి స్తోత్రం. మరి ఎవరి మాట మన దగ్గరికి వస్తుంది? ఎవరి మాట దగ్గరికి వస్తుంది? నా మాటనా, దేవుని మాటనా? దేవుని మాట మీ దగ్గరికి వస్తుంది. దేవుని మాట మన దగ్గరికి వస్తున్నది. కాబట్టి నేనైనా దేవుని మాటకు లోబడాలి, మీరును దేవుని మాటకు లోబడాలి. దేవునికి స్తోత్రం. అయితే వచ్చిన సమస్య అంతా ఇక్కడే. వచ్చిన సమస్య అంతా ఇక్కడే. ఎవరును దేవుని మాటకు లోబడే వారేగా పరిశీలన చేస్తే కనబడతలేరు. ఎందుకు కనపడతలేదంటే ఆ సిలువను, ఆ యేసును ఈనాటి వరకు సంపూర్ణంగా అర్థం చేసుకున్న వారు లేరు. ఆ సిలువలో ఉన్నటువంటి మాధుర్యమును, ఆ సిలువలో ఉన్నటువంటి మంచితనాన్ని, ఆ కరుణగలు యేసే ప్రేమను ఈనాటికండి ఏ భక్తుడు అర్థం చేసుకోలేడు. దేవునికి స్తోత్రం. ఎవరు కూడా అర్థం చేసుకుంటలేరు. ఇద్దరు ప్రేమికులు ఉన్నారండి. ఎవరు? ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. ఏమన్నాను? ఏమన్నా చెప్పండి. ఇద్దరు ప్రేమికులు ఉన్నారు. ఒక అబ్బాయి, అమ్మాయి. వాళ్ళు ఎక్కడెక్కడో చదువుకుంటున్నారో లేకపోతే ఎక్కడెక్కడో బ్రతుకుతున్నారు. మాట్లాడుకోకుండా ఏ రోజైనా ఉండగలరా? ఉండగలరా? చెప్పండి. ఉండగలరా? సమయం దొరికిన 10 సారి ఫోను లేకపోతే చాటింగు. ఏం చేస్తున్నావు? తిన్నావా? ఉన్నావా? కూర్చున్నావా? పడుకున్నావా? ఏం చేసినావు ఈరోజు అనే విషయాలన్నీ కూడా మాట్లాడుకుంటారు కదూ. ఇద్దరు ముఖ్య స్నేహితులు ఉన్నారు. ముఖ్య స్నేహితులు. వారు ఏ రోజన్నా మాట్లాడుకోకుండా ఉంటారా? టెల్ మీ, చెప్పండి. ఉంటారా? ఉంటారా అండి? ఉండరు కదా. ఇప్పుడు ప్రేమికులు గొప్పోళ్ళ, ఇద్దరు ముఖ్య స్నేహితులు గొప్పోళ్ళ, యేసు గొప్పోడా? ఆహా, నిజమంటారా? నిజమంటారా? చేయలేబట్టండి.
నిజబంధన చేయలేబట్టండి. హల్లెలూయా. బా, ఒక మాట చెప్తాను వినండి. లెక్కలేనన్ని సార్లు ఆయనను మర్చిపోతున్నాం. లెక్కలేనన్ని సార్లు మర్చిపోతున్నాం. లెక్కలేనన్ని సార్లు ఆయన విశ్రాంతి దినాన్ని మనము దొంగలించుచున్నాం. ఎస్, ప్రేమ ఇది? ప్రేమేనా? దేవుణ్ణి మనం ప్రేమిస్తున్నామా? చెప్పండి. ప్రేమికుడు ప్రేమికురాలు రోజు మాట్లాడుకుంటుంటారు, ముఖ్య స్నేహితులు రోజు మాట్లాడుకుంటారు. దేవుడు మనకు 6 దినములు కష్టపడండి, 7వ దినం నా మందిరానికి రండి అని చెప్పాడు. కానీ చూస్తే లెక్కలేనన్ని సార్లు మనం ఆయనను మర్చిపోతున్నాం అని చెప్తున్నది బైబిల్ గ్రంథం. ఎన్నిసార్లు? లెక్కలేనన్ని సార్లు. అయితే తనేం చేస్తుండో తెలుసా? తన కోపము అణుచుకొని 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 బాధపడుతున్నాడే తప్ప ఏం చేయలేకపోతున్నాడు. దేవునికి స్తోత్రం. కానీ మన కాలగతులన్నీ కూడా ఎవరి దగ్గర ఉన్నాయి? ఆయన దగ్గర ఉన్నది. రేపు లేవాలంటే ఆయన కృప, రేపు పని చేయాలంటే ఆయన కృప, రేపు కాళ్ళు చేతులు ఆడాలంటే ఆయన కృప. కాళ్ళ నుండి చేతుల నుండి ఆరోగ్యం లేకపోతే మంచాల పడుకోవడమే. కానీ ఆయన సిలువను మాత్రం నేటికి ఎవరు అర్థం చేసుకుంటలేరు. ప్రియ దేవుని సంగమా, కారణం ఏంటంటే 10 మంది నాటేయటానికి తీసుకుపోతుంది గుత్త పెద్ద మనిషి. ఆ అమ్మకు భయపడి టైంకి వెళ్ళి నాటికి వెళ్ళిపోతారు. టెంపరరీ గుత్త పెద్ద మనిషి 4 రోజులు కూడా ఉండదు. అట్లా ఆడదాను ఎందుకు వస్తాను అని 10 మంది 10 రకాలుగా మాట్లాడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఒక నాయకుడికి పిల్లరా ఫస్ట్ దేవునికి భయపడతలేరు, నెక్స్ట్ నాయకుడికి కూడా భయపడతలేరు. దీనివల్ల జరిగేటువంటి ప్రమాదం, డేంజర్ ఇంత అంత అని నేను చెప్పలేను. కానీ ఒక దినమున రొమ్ము కొట్టుకున్న ప్రయోజనము లేదు, కింద బొరిన ప్రయోజనము లేదు. దేవుడు అంటాడు, అక్రమము చేయవర్లరా, నేను మీకంటూ ఒక క్రమం ఇచ్చాను. నువ్వు ఏడవగానే నేను కరిగిపోయి నీకు విడుదలనిచ్చాను, నీకు స్వస్థతనిచ్చాను, నీకు నెమ్మదినిచ్చాను, బ్రతికి బిడ్డను ఆయుసు పోషాను నీకు. కానీ మనం చేసింది చూడండి, ఆయన ప్రేమ ఎక్కడ, మనం ఆయన వెంబడించేటువంటి బాధ ఎక్కడ, భక్తి ఎక్కడ, ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అయితే మనకున్నటువంటి గుణం ఏం తెలుసా? ఈరోజు ఇన్న మాటలు మనం ఈరోజే మర్చిపోతున్నాం. ఎందుకు మర్చిపోతున్నాము అంటే ఆయన ఆత్మ మనలో లేదు. ఆయన ఆత్మ కనుక మనలో ఉంటే, దేవుడు అంటున్నాడు, దేవుని ఆత్మ చేత ఎందరూ నడిపింపబడతారో వారందరూ దేవుని కుమారులై ఉంటారని దేవుని వాక్యము సెలవిస్తుంది. నరపుత్రుడా, ఇజ్రాయేల్ వారికి నేను కావాలిగా నియమించున్నాను. నీవు నిన్ను ఇజ్రాయేలు కావలి వానిగా నియమించి ఉన్నాను కనుక, కావాలని నియమించున్నాను కనుక నీవు నా నోటి మాటను విని నాకు ప్రతిగా వారిని హెచ్చరిక చేయవలెను. హెచ్చరించు, నాకు ప్రతిగా వారిని గద్దించు, నాకు ప్రతిగా వారికి బోధించు, నా జీవ వాక్యమును నా ప్రజలకు నువ్వు తినిపించు అంటున్నాడు. వై?
దేవుడు తన స్వరక్తం మీద సంపాదించుకున్న సంఘం మీద ఎన్నికలు నాకు ఒక కాపరిగా నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. మనం ఎందుకు ప్రభుని నమ్ముకున్నాం తెలుసా? ఏదో స్వస్థతల కొరకు, మేళ్ళ కొరకు కాదు. రాబోతున్నటువంటి నరకాగ్నిలో వెళ్ళకుండా మనము తప్పించుకోవడానికి ప్రభును వెంబడించాలి. దేవునికి స్తోత్రం. స్వస్థతల కొరకు, అద్భుతాల కొరకు, జబ్బుల కొరకు, రోగాల కొరకు ఇవన్నీ దేవుడు ఆటోమేటిక్గా తీసేశాడు మనకి. కానీ ముందున్న దాని కొరకే మనం పరిగెత్తే వారముగా ఉండాలి, పదిలముగా వెంబడించే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనములో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 14వ వచనం. నాయకులు లేని జనులు చెడిపోదురు, నాయకుడు లేని జనులు చెడిపోదురు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరము. దేవునికి స్తోత్రం. నాయకుడు లేని జనులు చెడిపోరు, నాయకుడు లేని జనులు చెడిపోతారు, ఆలోచనకర్తలు అనేకులుండుట రక్షణకరం. గమనించాలి. దేవునికి స్తోత్రం. అడవిలో చెట్లను చూడండి, మనం పెట్టినటువంటి తోట చూడండి, గమనించాలి. అడవిలో చెట్లను చూడండి, మనం పెట్టినటువంటి తోటను చూడండి. అడవిలో ఉన్న చెట్లకును మన పెట్టినటువంటి తోటకును వ్యత్యాసం ఏంటి? వ్యత్యాసం తెలిసిన వారు చెప్పాలి. అడవిలో ఉన్న చెట్లకును మనం పెట్టిన చెట్లకు ఉన్న వ్యత్యాసం చెప్పాలా? సన్ను ఎవరు లేరా? ఎవరు చెప్పరా? హల్లెలూయా. అడవిలో ఉన్న చెట్లు ఎక్కడదక్కడ దాని ఇష్టం ఉన్నట్టుగా మొలుస్తుంది. కానీ మనుషుడు చెట్టిన చెట్టు ఒక క్రమంగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎటు చూసిన ఒక లైన్ కొడుతుంది, ఎటు చూసినా ఒక లైన్ కొడుతుంది, ఇటు చూసిన లైన్ కొడుతుంది, ఇటు చూసిన లైన్ కొడుతుంది, ఇటు చూసిన లైన్ కొడుతుంది. కానీ అడవిలో చెట్లు లైను కొట్టం. వై? ఎందుకంటే నాయకుడు లేడు, వాటికి కాపరి లేడు, వానికి క్రమబద్ధీకరణ చేసేవారు లేదు. కనుక ఇష్టానుసారంగా ఎట్లా పడితే అట్లా పుట్టాయి. కానీ మనుషుడు పెట్టినటువంటి తోట ఒక క్రమముగా, ఒక క్రమబద్ధీకరణ లైన్గా ఉండి చూపునకు మంచి లైన్ తీసుకొస్తాయి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యం అంటుంది, నాయకుడు లేని జనులు చెడిపోవును, నాయకుడు లేని జనులు చెడిపోదురు. ఎస్. ఇప్పుడు మనం నాయకుడు ఉన్న వాళ్ళమా, నాయకుడు లేని వాళ్ళమా? చెప్పాలి. నాయకుడు ఉన్న వాళ్ళమా, నాయకుడు లేని వాళ్ళమా? మరి నాయకుడు అనేవాడు ఉంటే, గమనించాలి, నాయకుడు ఉన్నవాడు ఉంటే, కాపర్ అనేవాడు ఉంటే మరలెత్తి ఏం చేయాల? మర్రి రావాలి కదా కదా. ఇప్పుడు గొల్లోడు గొర్రెలు కాస్తున్నాడు, షుష్ అని కర్ర ఇసిరెత్తాడు. అవి ఏం చేస్తాయి? గుంపుల కురుకుతాయా, ఎడబాష ఉరుకుతాయా? కానీ మనము దేవుని మాటను త్రోసిపుచ్చి, కాపరి మాటను త్రోసిపుచ్చి, ఎవరి ఇష్టం వచ్చినటువంటి భక్తి వాళ్ళమే చేస్తున్నాం. కానీ దేవునికి నచ్చేటువంటి భక్తి మనము చేయలేకపోతున్నాం. కాకపోతే ఉన్నది ఒకటే, ఏం తెలుసా? దేవుణ్ణి నమ్ముకున్నాం అన్న పేరు మాత్రం ఉంది. కానీ దేవునికి మనం ఇష్టంగా జీవించకపోతే, నిజంగా మనల్ని పిలిచింది ఆశీర్వదించటానికే, మనల్ని పిలిచింది ఆయన రాజ్యములో చేర్చుకోవటానికే. కానీ మనకంటే ఒక మార్గము నుంచాడు, మనకంటే ఒక రూటును ఏర్పాటు చేశాడు. దేవునికి స్తోత్రం. ఒక క్రమమునిచ్చాడు. ఆ క్రమములో మనం నడుచుకోకపోతే పిల్లరా, నాయకుడు లేని జనులు చెడిపోతారట. సంఘములో ఏముండాలట? ఆలోచన కర్తలు అనేకులుండుట రక్షణకరం. ఈరోజు
ఎవరిని చూసి ఏ విధముగా నువ్వు సంఘములోకి పని చేయాలి, సంఘములోగా పని చేయాలి, ఒక మంచి సలహాలు సూచనలు ఇవ్వాలి. సంఘం అనగా పిల్లరా ప్రతి ఒక్కరూ పనిచేసేది. దేవునికి స్తోత్రం. ఒక సేవకుడే భారం కలిగి చేయటం కాదు, ప్రతి ఒక్కరూ పనిచేసేది సంఘము. దేవునికి స్తోత్రం. ఇంకా చూసినట్లయితే సామెతల గ్రంథం చూసినట్లయితే 24వ అధ్యాయం 6వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. సామెతలు 24:6. వివేకము గల నాయకుడవై వివేకము గల నాయకుడవై యుద్ధము చేయము, యుద్ధము చేయుము. ఆలోచన చెప్పువారు అనేకులుండుట రక్షణకరము. ఆలోచన చెప్పేవారు కూడా ఉండాలి. ఎవరు ఉండాలి? సంఘములు ఎవరు ఉండాలండి? ఆలోచన చెప్పేవారు ఉండాలి. ఆలోచన చెప్పేవారు కాదు, మాట వినేవారు కూడా లేరు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటాడు, వివేకము గల నాయకుడివై యుద్ధము చేయి. యుద్ధము చేయమని దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంటే పిల్లరా, మిమ్మల్ని నేను కొట్టగలనా, తిట్టగలనా? మిమ్మల్ని నేను కొట్టలేను, తిట్టలేను. ప్రభువాక్యం ఉంటుంది, వివేకం గల నాయకుడివై యుద్ధము చేయమంటే దేవుని వాక్యము చేత వారిని సరిచేయము. నా మాటలు తీసుకొని వారికి, నేను ఇచ్చిన మాటలు తీసుకొని వారికి బోధించుము, వారికి చెప్పుము, వారికి హెచ్చరిక చేయము. దేవునికి స్తోత్రం. హెచ్చరిక వచ్చినప్పుడు ప్రియులరా, హెచ్చరిక వచ్చినప్పుడు ఏం చేయాలి? హెచ్చరికకు లోబడే వారిగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు కొన్ని దేశాల్లో సైరన్ ఉంటుంది. ఆ దేశానికి ప్రమాదం ఉన్నప్పుడు, ఆ దేశం మీదకి ఏదైనా యుద్ధం వచ్చినప్పుడు ఒక సైరన్ మోగుతుంది సార్. వాళ్ళకి ఏముంటాయి అవి కింద, వాటిని ఏమంటారు? అందరు పోయి అందులో దాచుకుంటారు. బంకర్లు అంటారు. మన కాడ అనుకుంటే సొరంగాలు. ఎప్పుడైతే ఆ అలారం మోగుతుందో ప్రజలందరూ ఎక్కడున్నా ఏం చేయాలి? ఎమ్మటే పరిగెత్తుకొని పోయి ఆ బంకర్లలో దాగాలి, సొరంగాలలో జొర్రాలి. అప్పుడు వారి ప్రాణంను కాపాడుకోవడానికి ఛాయిస్ ఎక్కువగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నేను అది వినను, నేను ఇది కాదు, నేను అలర్ట్ కాను అంటే ఎక్కడన్నా బాంబు వెళ్ళినా ఏమైపోద్ది? గల్లైపోతాయి. కాబట్టి ప్రియమైనటువంటి వాళ్ళరా, దేవుని మాటను ఛాలెంజ్గా తీసుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటను ఛాలెంజ్గా తీసుకోవాలి. కొంతమంది అంటారు, నా గురించి దేవునికి తెలుసు అంటారు. కొంతమంది ఎవరి గురించి అట? నా గురించి దేవునికి అంత తెలుసు. ఎస్, నిజంగానే అంత తెలుసు. నిజంగానే దేవునికి అంత తెలుసు. కానీ తెలుసుకొనే నీకు నిబంధన ఇచ్చాడు. తెలుసుకొని మనకు ఒక నిబంధన ఇచ్చాడు. ఆ నిబంధన నడుచుకో బిడ్డ. నీ గురించి నాకు 100% తెలుసు. నాకు మరుగైంది ఏదియో లేదు. కానీ నీకు నిబంధన ఇచ్చాను, ఆ నిబంధనను ఫాలో కావాలంటాడు. దేవునికి స్తోత్రం. మొదటి తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 12వ వచనములో దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. మొదటి తెస్స 5:12. మరియు సహోదరులారా మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పుచున్న వారిని మన్నన చేసి కంటిన్యూషన్ వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలిగా ఘనముగా ఎంచవలెనని వేడుకొనుచున్నాను. హల్లెలూయా. ఎవరట? మీ పైన మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారై ఉండి. ఇప్పుడు ఏం చేస్తున్నాడు సేవకుడు?
సంఘం, దేవుడు స్వరక్తం మీద సంపాదించిన సంఘం కొరకు ఏం చేస్తున్నాడు? ప్రయాసపడుతున్నాడు, కష్టపడుతున్నాడు, శ్రమిస్తున్నాడు. సేవకుడు అనే వాడు తనకు కలిగిందంత వదిలిపెట్టి దేవుడిచ్చిన సంఘము కొరకు, దేవుడిచ్చిన ప్రజల కొరకు ప్రయాసపడుతున్నటువంటి తరుణం. సేవకుడు కేవలం సంఘము కొరకే ప్రయాసపడుతూ, సంఘములో కన్నీరు కరుస్తూ, దేవుని మాటలు తన ప్రజలకు వినిపిస్తూ ప్రయాసపడుతున్నటువంటి సేవకులను వారి మాట ఏం చేయాలట? మనము వినాలి. దేవునికి స్తోత్రం. ప్రయాసపడి వారి మాట ఏం చేయాలి? వినాలి, వారిని గణపరచాలి. అంటే నాకు పూదండలు వేయాలని నేను చెప్పట్లేను. దేవునికి స్తోత్రం. నాకు పూదండలు మీరు వేయని అవసరము లేదు. రాత్రనిక పగలనిక ప్రయాసపడుతున్నటువంటి వారిని మీరు ఏం చేయమంటున్నారు? ఒకసారి క్లాట్గా చదువు. సహోదరులారా, మీలో ప్రయాసపడుచు ప్రభునందు మీకు పైవారయుండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి అర్థం చేసుకొని వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచాలి. ప్రియులారా, ఒకటి, ఎప్పుడు ఎంచినట్టు? మీరు నాకేదో ఇస్తే హెచ్చించినట్టు కాదు, మీరు నాకు ధనం ఇస్తే హెచ్చించినట్టు కాదు. ఎప్పుడు హెచ్చించినట్టంటే క్రీస్తునందు ప్రియులారా మీరు దేవుణ్ణి వెంబడించినప్పుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు దేవుణ్ణి వెంబడించినప్పుడు, దేవుడి నుంచి మెప్పు నాకు కలిగినప్పుడు, అప్పుడు మీరేం చేస్తున్నట్టు? ఘనపరుస్తున్నటువంటి తరుణము. దేవునికి స్తోత్రం. అంతేకాదు క్రీస్తునందు ప్రియులారా విలాప వాక్యాలు 4వ అధ్యాయము 16వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం విరిదిగా సెలవిస్తుంది. విలాప వాక్యము 4:16లో యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను. 4:16 విలాప వాక్యం అదే ఉన్నది, కింది వచ్చిన ఉంది. యెహోవా సన్నిధిని వారిని చెదరగొట్టెను, ఆయన ఇక మీదట వారి లక్ష్య పెట్టాడు. యాజకుల ఎడల జనులు గౌరవము చూపకపోయిరి. పెద్దల మీద దయ చూపకపోయిరి. పెద్దల మీద ఏం చేయట్లేదట? దయ చూపకపోయిరి. గౌరవం చూపకపోయిరి, దయ చూపకపోయిరి. దేని విషయంలో? వారు చెప్పే మాటలను పట్టి అర్థం చేసుకొని ప్రభువును వెంబడించకపోవటమే. దయ చూపట్లేరు, గౌరవం చూపెట్టట్లేరు. చూడండి ఎంత సంఖ్య. ఏం నేర్చుకుంటున్నాం? ఈ సంఖ్య ఈ వారం కొందరు వస్తారు, ఆ వారం కొందరు వస్తారు. ఏం నేర్చుకుంటున్నాం? దేవునికి ఎక్కడ లోబడుతున్నాం? దేవుణ్ణి ఎలాగ ప్రేమించగలుగుతున్నాం? ప్రభు చెప్పిన మాట ఏంటిది? 6 దినములు కష్టపడండి, 7వ దినము మందిరానికి రండి, నేను మిమ్మల్ని దీవిస్తానన్నాడు. ప్రభు దీవెన వద్దనుకొని శాపమును కోరుకుంటున్నటువంటి ప్రజలు ఉన్నంతసేపు ఆశీర్వదింపబడరు, దేవునికి దగ్గరగా కాలేరు. క్రీస్తునందు ప్రియులారా మొదటి దశలోనికి రాసిన పత్రికలో చూసినట్లయితే 3వ అధ్యాయం 8వ వచనంలో దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. మొదటి దశలోనికి పత్రిక 3వ అధ్యాయం 8వ వచనంలో ఏలయనగా మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా. మేము బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం. ఎవరు నిలబడాలి ప్రభునందు స్థిరముగా? మీరు వినబడాలి. ఎందుకు నిలబడాలి? దేవుడు స్వరక్తం మీద సంపాదించిన సంఘములో
దేని యందు అధ్యక్షుడిగా నిలబెట్టాడో ఆ యావత్తు మందని గురించి మిమ్మును మట్టుకు మీరు కూడా ఏముండాలి, జాగ్రత్త కలిగి చూసుకోమని చెప్పాడు. దేవునికి స్తోత్రం. ఈ యావత్తు మందును దేవుని ముందర కనపరచాలి. దేవునికి స్తోత్రం. ఈ యావత్తు మందను దేవుని ముందర మనం ఏం చేయాలి, ఒక సాక్షులుగా నిలబెట్టాలి, ఒక నిర్దోషులుగా నిలబెట్టాలి, ఒక నిరపరాధులుగా నిలబెట్టాలి, ఒక నిందరహితులుగా నిలబెట్టాలి, ఒక పరిశుద్ధులుగా నిలబెట్టాలి. క్రీస్తునందు ప్రియులారా, అప్పుడు నిలబెట్టినప్పుడు అప్పుడు ఏంటిదట, మేము బ్రతికినట్టే. బలా నమ్మకమైన మంచి దాసుడు అంటాడు. అప్పుడు లేకపోతే ఏమంటాడు తెలుసా, చెడ్డదాసుడు అంటాడు. చెడ్డదాసుడు అంటాడు. ఆయన దగ్గర నుంచి మీరు వచ్చి కొత్తగా వచ్చి ఆ ప్రభుని నమ్ముకొని ఏడిసి సచ్చి నాకు ఇక్కడే ఉంటాయా, బతికి నాకు ఇక్కడే ఉంటాయా, ఇక ఎవ్వరు లేరయ్యా, యేసు ప్రభు అయ్యా అని చెప్పి ఏడ్చినప్పుడు మీరు నా కాడేడవా, నేను ఆయన కాడేడవా కదా కదండి. వచ్చిన భక్తులు ఎక్కడ ఏడతారు, సేవకుని ముందు ఏడతారు. సేవకుడు ఎక్కడ ఏడతాడు, దేవుని దగ్గర ఏడతాడు. దేవుని దగ్గర ఏడ్చయ్యా పలానా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ పరిస్థితులు ఇలా ఉన్నాయ్యా అని చెప్పగానే దేవుడు ఏం చేస్తాడు, ఈవినిస్తాడు, అద్భుతం చేస్తాడు. మనకున్న సమస్య తొలగిపోతుంది. మధ్యలో బుక్ అయ్యేది ఎవరు తెలుసా అండి, మధ్యలో బుక్ అయ్యేది ఎవరు తెలుసా, కాపరే నాయకుడే మధ్యలో బుక్ అయ్యేది. ఇటేమో నీవు నీ ఇష్టానుసారంగా నీ పనులు నువ్వంటే నువ్వు పోతావు, నీ ఇష్టానుసరమైన జీవితం నువ్వు జీవిస్తావు బాగైనాక. అటేమో ఏమైంది, ఆయన ఏడుతీవి కదా, ఇది కావాలని అడిగితేవి కదా, నేను ఇచ్చిన కదా, మరి వాళ్ళని ఎందుకు సరి చేయమని ఆయన అంటే. దేవునికి స్తోత్రం. ఇటువంటి పాము కోపం, కర్వ అంటే కప్ప కోపం. ప్రియమైనటువంటి వాళ్ళరా, ఏమంటున్నాడు అపోస్తలుడు పౌలు, ఏమంటున్నాడు, మీరు ప్రభునందు స్థిరముగా నిలిచితిరా, ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా, మేమును బ్రతికినట్టే. దేవునికి స్తోత్రం. మనం ఏం చేయాలట, ప్రభునందు స్థిరముగా నిలిస్తే సేవకుడు అక్కడ బ్రతికినట్టే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నాయకుడు అక్కడ బ్రతికినట్లే దేవునికి వాక్యము సెలవిస్తుంది. యెషయా గ్రంథము 50వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. యెషయా గ్రంథం 50వ అధ్యాయము 10వ వచనములో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మీలో యెహోవాకు భయపడి, మీరు యెహోవాకు భయపడి, మీలో యెహోవాకు భయపడి, మీలో యెహోవాకు భయపడి, ఆయన సేవకుని మాట వినువాడెవడు. ఎవరట, మీలో యెహోవాకు భయపడి ఆయన నియమించినటువంటి సేవకునికి మాట వినువాడెవడు. భయపడేవాడేవాడు, మాట వినేవారు ఎవరు. ఎస్, నిజమే. ఇది 100% నిజమే అని చెప్పాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు చెప్పనా, ఆ సిలువను ఎవరు అర్థం చేసుకుంటలేరు. ఆ ప్రభు ప్రేమ ఇంతవరకు ఎవరికి అర్థం కావట్లేదు. ఇంకా ఆ ప్రభు ప్రేమను అర్థం చేసుకున్నాడు. ఆ సిలువను అర్థం చేసుకున్నటువంటి వ్యక్తి సిలువ వెంబడి నడుచుకుంటాడు, కానీ సిలువను విడిచి వెళ్ళిపోడు. ప్రాణం ఏం చేయాలట, కొట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రాణం ఏం చేయాలండి, కొట్టుకోవాలి. చాలామంది ఏదో ఆనవాయితీగా మందిరానికి వచ్చి ఈ వారం ఆదరేశాం, మళ్ళీ తర్వాత చూద్దాం అన్నట్టుగా భక్తి చేస్తున్నారు. తన్నం బట్టి చెప్తున్నాను, డేంజర్ జోన్లోకి మనం వెళ్ళిపోతాం. దయచేసి అలర్ట్ కాండి. దేవుని మాటను పట్టుకొని మనం వెంబడిస్తే
ఆశీర్వాదాలు మన వెంట పట్టుకొని వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మహిమపరుస్తాం. దేవుణ్ణి మనం వెంబడించకుండా మనం ఎన్ని సంపాదించుకుందామని బయలుదేరినా ఎక్కడెక్కడనే తాళం పడి ఉంటుంది. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ, యెహోవాకు భయపడి ఆయన సేవకుని మాట సేవకుని మాట విని వాడెవడు? వినువారు ఎవరట వారు? వెలుగు లేకయే చీకటిలో నడిచేవారు మాత్రమే సేవకుని మాట వినరు. వెలుగులో ఉన్నటువంటి వ్యక్తి సేవకుని మాట వింటాడు, కాపరి మాట వింటాడు, నాయకుని మాట వింటాడు. చీకట్లో ఉన్న మనకి ఏమి కనపడదు, ఏమి వినపడదు. ప్రియమైనటువంటి దేవుని సంగమా, ఒకసారి ఆలోచించుద్దాం. ఈరోజు వెలుగులో ఉన్నామా, మనం చీకట్లో ఉన్నామా? వెలుగులో ఉన్నామా, చీకట్లో ఉన్నామా? మనం వెలుగులో ఉంటే ప్రభుని వెంబడించాలి. దేవునికి స్తోత్రం కదా. వెలుగులో ఉంటే మనము ప్రభుని వెంబడించాలి. ఆ సిలువను ఎత్తుకొని ముందుకు సాగుతూ ఉండాలి. ఆ సిలువ గురించి ప్రతి చోట ప్రకటిస్తూ ఉండాలి. ఆ సిలువ గురించి నలుగురికి వివరిస్తూ ఉండాలి. ఏదో మన స్వస్థతల కొరకు, మన అద్భుతాల కొరకు కాదు ప్రభుని వెంబడించేది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మాత్రమే మనం వినగలగాలి. దేవునికి స్తోత్రం. హెబ్రీ రాసిన పత్రికలో చూస్తే, హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 వచనంలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మీ పైని నాయకులుగా ఉన్నవారు. హెబ్రీ రాసిన పత్రిక 13వ అధ్యాయము 17 వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. మీ పైని నాయకులుగా ఉన్నవారు, మీ పైన నాయకులుగా ఉన్నవారు లెక్క ఒప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయుచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన యెడల మీకు నిష్ప్రయోజనమే కనుక దుఃఖముతో కాక ఆనందముతో చేయనట్లు వారి మాట విని వారికి లోబడి ఉండుడి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎవరు నుంచాడు మన పైన? నాయకుడిని ఉంచాడు. దేవునికి స్తోత్రం. ఎంతమంది నాయకుడిని వెంబడిస్తున్నారు? ఈరోజు ఊళ్ళోకి ఎమ్మెల్యే వచ్చాడంటే ఊళ్ళో ఉన్న నాయకులందరూ ఎవరేమంటుంటారు? ఎమ్మెల్యే ఏమంటే ఉంటారు. ఈరోజు ప్రభువు మనకు నాయకుడైతే, సేవకుడు మనకు నాయకుడైతే ఎవరేమంటుండాలి? ఈ నాయకుడిని ఎవరు ఎన్నుకున్నారు? ఈ నాయకుడిని మీరు కాదు ఎన్నుకున్నది. దేవుడే తన స్వరక్తమి సంపాదించిన సంఘమును కాయటకు దేనియందు అధ్యక్షులుగా ఉంచెను చెప్పుతూ ఆ యావత్ మందిని గురించి, మిమ్మల్ని గురించి మీరు జాగ్రత్త కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎన్ని రోజులు మర్చిపోతున్నామండి, ఎన్ని రోజులు ప్రభువుని మర్చిపోతున్నాం. కృష్ణందు ప్రియమైన వాళ్ళ మళ్ళా మనకున్నటువంటి గొప్పతనం ఏంటంటే మేము ప్రభు బిడ్డలం. చూడండి, ప్రభు బిడ్డల ఇళ్ళలో పెళ్ళైతే డీజే, పెళ్లి పేరేమో పరిశుద్ధ వివాహం, తర్వాత డీజే, ఇంకా ఎన్నో రకమైనటువంటి వెనుక బ్యాక్గ్రౌండ్ జరుగుతూనే ఉంది. పేరుకు మాత్రం ముందు అట్ట మీద మాత్రము ప్రభు బిడ్డలం.
అట్ట వెనుక మాత్రం ప్రభువుకు నచ్చని జీవితం. ప్రభు అంటున్నాడు, మీ పైన నాయకులుగా ఉన్నవారు ఏం చెప్తున్నారట? లెక్క అప్పచెప్పాలండి. లెక్క అప్పచెప్పాలి. ఏమన్నాడు? నిన్ను గురించియు సంఘమును గురించియు జాగ్రత్త అన్నాడు. ఎందుకన్నాడు? లెక్క అప్పచెప్పాలి. దేవునికి స్తోత్రం. గమనించండి స్త్రీలరా, మీ ఇంట్లో మీ యజమానుడు ఒక 1000 రూపాయలు ఇచ్చాడు అనుకోండి, నా భార్యనే కదా అని వదిలిపెడతాడా? ఎంతమందిని వదిలిపెడతా? చేయలేబట్టండి. 1000 రూపాయలు ఇచ్చి లెక్క అడగకుండా ఎవరు భర్త వదిలిపెడతారు? చేయలేబట్టండి. అథారిటీ లేదా? అథారిటీ లేదా? మీరు భాగస్వాములు కాదా? ఐదును ఏం చేయాలి? లెక్క అడిగితే ఏం చేయాలి? లెక్క. ఒక భర్తకే 1000 రూపాయలు ఇచ్చి 500 ఇచ్చి 5 లక్షలు ఖర్చు పెట్టినా ఎవరేం అవన్నీ ఏం చేస్తాను అంటే, నీకేమనక, అది నా ఇష్టం, నువ్వు తెచ్చినవా అంటాడు. అదే భార్యకు 1000 రూపాయలు ఇస్తే మాత్రం, 500 ఇస్తే మాత్రం, అయ్యయ్యి ఏం చేసినావు, ఇంతనే కథమైపోయినాయా అడుగుతే ప్రియులరా, ఆ ఉప్పుకో మసాలాకో పప్పుకో పంపిన రూపాయలు లెక్కకు రాదు. ఎట్టపోయినాయి అంటాడు. మీరు కూడా అందులో సగభాగమే కదా. ఆ సంతట్లో మీకు కూడా అధికారం ఉంటుంది కదా. కానీ ఒక భర్త అడిగితేనే చెప్పలేకపోతారు కొంతమంది స్త్రీలు కదా. ప్రియమైన వాళ్ళరా, ఒక దేవునికి లెక్క అప్పచెప్పవలసిన వాడిని ఆత్మలను దేవుడిచ్చిన ఆత్మలను కాయచున్నాము. దేవునికి స్తోత్రం. ఏం చేయదంటే మరి మీ పైన నాయకులు ఎలాగున్నారట? లెక్క అప్పచెప్పవలసిన వారై మీ ఆత్మలను కాయచున్నారు. వారు దుఃఖముతో ఆ పని చేసిన ఎడల మీకు నిస్సు ప్రయోజనము. దేవునికి స్తోత్రం. ఏం చేయొద్దట? దుఃఖముతో ఆ పని చేయకపోతే, దుఃఖముతో కాక ఆనందంతో చేయాలి. ఇప్పుడు నాకు దుఃఖం ఉందంటారా, ఆనందం ఉందంటారా? ఇప్పుడు నాకు దుఃఖం ఉందంటారా, ఆనందం ఉందంటారా? చెప్పండి. దుఃఖం ఉన్నదంటారా, ఆనందం అంటారా? దుఃఖములో ఉన్నాము. దేన్ని బట్టి దుఃఖములో ఉన్నాం? దేన్ని బట్టి దుఃఖములో ఉన్నాను నేను? దేవుని ప్రజలు దేవుడిచ్చిన విశ్రాంతి దినాన్ని అనుసరించట్లేరు. ప్రభు మాటలు వెంబడించట్లేరు. పిల్లరా, మీకు తెలియదు కానీ మీ పెళ్ళిళ్ళు అయితే, మీ ఇంట్లో శుభకార్యం జరిగితే నా బంధువు రాలేదా, ఈ బంధువులు లేదని చూస్తారు. కానీ ప్రతి సండే ఆడ కూర్చొని దేవుని బిడ్డలు ఇట్నుంచి వస్తున్నారా అని ఆ కిటికీ నుంచి చూడటం, ఇట్నుంచి వస్తున్నారా అని ఈ డోర్లను చూడటం, లోపల ఎంత దుఃఖం ఉంటుందో అది నాకు మాత్రమే తెలుసు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు ఈరోజు ఒక గుంపు వచ్చింది, మళ్ళీ వచ్చే వారము ఇంకో గుంపు. ఇదేనా విశ్రాంతి దినం అంటే? ప్రభువు నేర్పింది ఇదేనా? సేవకుడు నేర్పింది ఇదేనా? సేవకుడు నేర్పిందా, మీరు నేర్చుకున్నదా? హల్లెలూయా. సేవకుడు నేర్పేదా, మనం నేర్చుకునేది ఈ భక్తి? సేవకుడు నేర్పే భక్తి ఎట్లయిద్దమ్మా? కాదు కదా. సేవకుడు నేర్పిన భక్తి ప్రతి విశ్రాంతి దినం మందిరానికి రమ్మని చెప్తున్నాడు. సేవకుడు నేర్పింది కాదు. ఎవరికి వారే నిరుత్తరులై ఉన్నారు, ఎవరికి వారే భక్తి పరులం అనుకుంటున్నారు కదా. సేవకుడు నేర్పిన భక్తి ఏంది? 6 దినములు కష్టపడండి, 7వ దినము మందిరానికి రాండి అని చెప్పాడు. అంతే సేవకుడు. కానీ ఈ వారము ఆ వారము, ఆ వారము ఈ వారము అనేటువంటి విషయంలో ఉంటున్నారు ప్రియమైన. చివరిగా ఎబ్రీయులకు రాసిన పత్రిక
12వ అధ్యాయము 25 వచనములో చూసినట్లయితే దేవుని వాక్యము ఈ రీతిగా సెలవిస్తుంది. మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండానట్లు, మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరించకుండానట్లు చూచుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పిన వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల. హల్లెలూయా. పరలోకం పోవాలంటే టికెట్ సంఘములోనే కొనుక్కోవాలి. దేవునికి స్తోత్రం. ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఎక్కడ కొనుక్కుంటాం? ట్రైన్ ఎక్కాలంటే టికెట్ ఎక్కడ కొనుక్కుంటామమ్మా? ట్రైన్లో కొనుక్కుంటామా? ట్రైన్లో కొనుక్కుంటామా? స్టేషన్లో కొనుక్కుంటామా? ఇది బస్సు కాదు, ఇది ట్రైన్. దేవునికి స్తోత్రం. ఈ మధ్యలో ఒక ట్రైన్ తిరుగుతుంది. ఏ ట్రైన్? వందే భారత్. ఏ ట్రైన్ అండి? వందే భారత్. ఆగినక్కనే ఎక్కాలి. అన్ని బండ్ల లెక్క ఊరికి ఎక్కుతానంటే ఆరని వచ్చిందంటే ఏం పడుతుంది? డోర్ పడుతుందండి. హల్లెలూయా. ఇక్కడ తప్పించుకోలేకపోతే, మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయినలా, పరలోకం నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకొని పోవుట మరి నిశ్చయము కదా. హల్లెలూయా. ఈ జడ్జిమెంట్ ఈ చిన్న కోర్టులో నీకు న్యాయం జరగకపోయిందంటే పెద్ద కోర్టులో కూడా న్యాయము జరగదని అర్థం చేసుకోవాలి. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇప్పుడు మనం టెస్టులు చేయించుకుంటాం. కొన్ని టెస్టులు మైబాద్లో చేస్తారు, కొన్ని హైదరాబాద్ పోతాయి, కొన్ని బొంబాయి పోతాయి. కానీ ఎట్లా వస్తాయి మరి ఆ టెస్టులు మనకి రావాలంటే, మన బ్లడ్ ఎవరు తీసుకున్నారో వాళ్ళు పంపించిన రీతిని బట్టి మళ్ళీ రిపోర్ట్ కూడా ఎవరి దగ్గరికి వస్తుంది? వారి దగ్గరికే వస్తుంది. రిపోర్ట్ వారు మనకి ఇచ్చినప్పుడు మనకు బడలో జబ్బేందో తెలిసిపోతుంది. అవును ప్రియులరా, రిపోర్టర్ అందిస్తేనే టీవీలో యాంకరు యాడ్ ఇస్తూ ఉంటాడు. రిపోర్టర్ లేకపోతే ఏం చేయలేరు. అలాగనే క్రీస్తు ముందు ప్రియులరా, సేవకుని లో నుండి దేవుడు అడుగుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. సేవకుడు దేవుడు మనందరినీ చూస్తున్నాడు. అయితే మీకు బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించుకున్నట్లు చూచుకొనిడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పిపోయిన ఎడల, పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించు మనము తప్పించుకోకపోవడం మరి నిశ్చయం కదా అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయును గాక.